తెలంగాణ ప్రజలారా, నిన్నటి రోజు ఒక హుజరాబాద్ ఆంబోతు పోలీసుల పైన వారు చేసే డ్యూటీని అవమానపరుస్తూ చెడ్డ మాటలు తిట్టుకుంటా ఆంబోతులాగా వారి యొక్క క్యాడర్ను అవహేళన చేసిన ఆ ఆంబోతు మాటలు వింటే మన అందరం ఏమనుకోవాలి ప్రజలారా? ఈ యొక్క కేసీఆర్కు సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఆదేశిస్తే అది కక్ష సాధింపు, ఎన్నికల యొక్క దృష్టిని మళ్లించడానికి ఈ బీఆర్ఎస్ నాయకులు అనే మాటలు. మరి నిన్న కౌశిక్ రెడ్డి గారు చేసిన పద్ధతి, ఆ పనులను చూస్తే మనం ఏమనుకోవాలి? ఉద్యోగులు తన పని తను చేసుకుంటూ పోతారు. అది ఫోన్ ట్యాపింగ్ కానీ చట్టం తన పని తను చేసుకుంటూ పోతారు. చట్టానికి రేవంత్ రెడ్డికి అన్న సంబంధం ఉంటుందా? అనే ప్రజలతో ఎన్నుకోబడే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యి పరిపాలన అందిస్తూ ఉన్నాడు. కక్ష సాధింపే అయితే రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, నీకు నీ అయ్యకు నీ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ నేను కట్టిస్తాను. అట్టని పని చేసిండా? ఎక్కడికో పేదానికి వచ్చి రేవంత్ రెడ్డి చూడతారు. వీళ్ళు చేసే తప్పులు వీలే. తప్పులు చేసిన దానికి సరే అప్పుడు ఉన్న టైంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో దాని విచారణకు ఆదేశిస్తే ఏదో టైం మీద వచ్చింది. ఈరోజు మరి మేమేమనుకోవాలి? కేసీఆర్ ఇది చేయిస్తాను అనుకోవాలన్నా? కౌశిక్ రెడ్డితో పోలీసుల మీద దాడి చేయించి పోలీసులు ఒక మైనార్టీ అధికారిని అంత తన కులమును అడ్డుపెట్టి తిడితే ఇటు హిందువులకు ఇటు ముస్లింలకు పెద్ద లొల్లి కావాలి, ఇది కేసీఆర్ ఇంటర్నల్గా చేసి ఇది రేవంత్ రెడ్డి మీద చూద్దామని చెప్పేసి ప్లాన్ చేసిండా? ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మానుకో కౌశిక్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు. కేసీఆర్ మీరు అసెంబ్లీకి రాకున్నా మీరు మా బీద ప్రజల యొక్క కష్టార్జితం, మేము పెడుతున్న పన్నుల యొక్క పైసలు జీతంగా తీసుకుంటా ఉన్నాం. చాలామంది బీదాలు ఎంతోమంది అడుక్కుంటా ఉన్నారు. అట్లాంటి కంటే అట్లా అడుక్కునైనా మేము పెట్టే పన్నులో నువ్వు జీతం తీసుకుంటావు అంటే నువ్వు సిగ్గుపడాలి. నువ్వు సిగ్గుపడాలి కేసీఆర్. నీకేం తక్కువైంది? నువ్వు అసెంబ్లీకి రానప్పుడు పని చేయనప్పుడు మనం పైసలు తీసుకుంటామా? ఇలాంటి చిల్లర నా కొడుకులతోటి నువ్వు రెచ్చగొట్టి ఏదో చెప్తే ప్రజలు సహించరు. ఈ యొక్క జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో నీకు డిపాజిట్ కూడా రాకుండా ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఇప్పటికైనా చిల్లర వేషాలు మాని ప్రజలకు మంచి చేసే ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా మంచి జరగకపోతే మీరు ప్రజల పక్షాన్ని కొట్టాడండి. కానీ ఇలాంటి బేషరతుగా హుజరాబాద్ ఎమ్మెల్యే అనే కౌశిక్ రెడ్డి ఐపీఎస్ సిపి గారికి నువ్వు బేషరతు క్షమాపణ చెప్పాలి. లేకపోతే నీకు ఎలాంటి పరిణామాలు ఎదురైనా మీ యొక్క నాయకుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావే భరించాలి. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి. జై కాంగ్రెస్.